దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన మధ్యకు వచ్చినటువంటి దేవుని దాసులు అందరికి తెలుసు కదా. ఎంతమందికి తెలుసు? అందరికి తెలిసానా? చాలా వరకు అందరికి తెలుసు. అరే మంచిగా మన మధ్యకు వచ్చినప్పుడల్లా మంచి వాక్యంతో మనలను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. సేవకుల మీటింగులో కూడా మరి చక్కగా మాట్లాడి అనేక మంది అనుభవం కలిగిన సేవకులు మరి అయ్యగారు ఏం చెప్తారులే అనుకున్నారు. కానీ ఆ దినం పరిశుద్ధాత్మ ప్రభు మరి దేవుని దువాస ద్వారా మాట్లాడినప్పుడు అందరూ బలపరచబడ్డారు. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఏం చెప్తారు అనుకున్నారు, వారే బాగా చెప్పావని చెప్పారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నెల్లూరు ప్రాంతంలో మహనీయుడ మినిస్ట్రీస్ అని మరి చక్కగా పరిచర్య చేస్తున్న ప్రభు మరి దేవుని సేవకులకి ఇచ్చిన కుటుంబాన్ని పరిచర్యను ప్రభు మరి అంచెలంచెలుగా దీవించనుగాక. హల్లెలూయా. మరి మన మధ్యకి రావాలంటే చాలా ఇష్టం. మన మధ్యకి అయ్యగారు రావాలంటే చాలా ఇష్టపడతా. ముందే చెప్పేస్తారు, అయ్యా నేను ఈ నెల వస్తానంటారు. కానీ ప్రభు కృప బట్టి మరి జూన్ మాసంలో మరి అయ్యగారు మన మధ్య ఉండడం మనకు సంతోషం. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ ఏం చెప్తున్నది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ ప్రభు ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఉన్నారనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన మనకు ముందుగానే వచ్చి ఈ స్థలములో సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారికి సమయాన్ని ఇస్తూ ఉన్నా కాబట్టి మీరు చక్కగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నా. అందరు చప్పలు కొట్టేగా ఆహ్వానించుకుందాం. క్రైస్తలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఏంటో మీకు మాకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం ఏంటో మాకు తెలీదు. మరి పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా మీ మధ్యకి రావాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నేను. ఈ అనుబంధానికి కారణం నాకు తెలియదు. ప్రభువుకు స్తోత్రం. నేను ఎక్కువగా మిమ్మల్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. మీ అందరిని బట్టి నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ ఐజక్ చార్లీ గారంటే నాకు ఎంతో ఇష్టం. వారి సంఘం, వారితో ఉన్న సంఘ పెద్దలు, మీ అందరూ నా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి నేను ఇంకా కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రాకపోయినా పర్వాలేదు, ఒక్కరికైనా చెప్తాను వాక్యం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. నిన్నటి వరకు చాలా అనారోగ్యంతో నేను బాధపడ్డాను. ఈరోజు ఇక్కడికి రాలేను అనుకున్నాను. పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, ఎక్కువ నాకు దగ్గు వస్తూ ఉంది. మే నెలలో 3 రోజులు మహనీయుడ సంబరాలు నిర్వహించాం. చాలా అద్భుతంగా జరిగాయి. మునిపెన్నడూ అంతమంది ప్రజలు ఆ సభలకు రాలేదు. గ్రౌండ్ నిండిపోయి ఇంకా రోడ్ల మీద అంతా జనాలతో నిండిపోయిన పరిస్థితులు నేను చూశాను. ఆ సభల అనంతరం 10 రోజులుగా నేను బాగా అనారోగ్యానికి లోనయ్యాను. ఒక మాటలో చెప్పాలంటే శోధించబడ్డాను.
అది నేను రాలేను పాస్టర్ గారు అని చెప్తే ఎలా ఉంటుంది, చెప్పేద్దాం అనుకున్నాను. మా పాస్టర్తో కూర్చొని చెప్పాను, నేను వెళ్ళలేను చెన్నైకి. నిన్న సాయంకాలం ఈ సమయానికి కూడా దగ్గు ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. పాస్టర్ గారికి ఫోన్ చేస్తానంటే మా పాస్టర్ అన్నారు, మీరు అట్లా ఏం చెప్పొద్దు, నేను ప్రార్థన చేస్తాను నీకోసం, మీరు ధైర్యంగా వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ మధ్య నిలబడలేని ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు ఈ దీన సేవకుడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాన్ని మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యం చదవమ్మా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమందు రాయబడినటువంటి ఈ మాటలు అపోస్తులుడైన యోహాను తనకు ప్రత్యక్షపరచబడినటువంటి పరలోక మర్మాన్ని మనందరి ఎదుట బయలుపరచడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఈరోజు ఈ వాక్య లేఖన భాగంలో నుండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మనం నేర్చుకుందాం. వాక్యం ఏం సెలవిచ్చిందంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను చిన్న వయసులో నుంచి మా నాన్నగారితో కలిసి సేవ చేశాను. మా నాన్నగారు ఒక మంచి పాస్టర్ గారు. ఆయన గత రోజుల్లో జనవరి మాసంలో చనిపోతే ఐజాక్ చార్లీ గారు వాళ్ళంతా కూడా మా నాన్నగారి కార్యక్రమానికి నడిపించబడ్డారు. ఒక మంచి సేవకుడు, చదువు లేదు కానీ అనేక సంఘాలు కట్టాడు, అనేక మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాడు. అటువంటి తండ్రిని నేను కలిగి చిన్నప్పటి నుంచి నేను ఆయనతో కలిసి పరిచర్యలో ఉన్నాను. మా నాన్న కూడా ఎన్నోసార్లు చెప్పాడు, చాలామంది సేవకులను తీసుకొస్తే వాళ్ళు కూడా చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నా చిన్న వయసు నుంచి కూడా నేను ఈ మాట వింటున్నాను. కానీ యేసు ప్రభు ఇంకా రాలేదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇప్పుడు నాకు పెద్ద సమస్య. మా నాన్నగారు చెప్పారు, నాన్నగారికి ముందున్న వాళ్ళు చెప్పారు, వాళ్ళకు ముందున్న వాళ్ళు చెప్పారు, ఇంకా ముందున్న వాళ్ళు చెప్పారు, కానీ యేసు ప్రభు ఇంకా రాలేదు. నేను దీని గురించి నేను సేవకు వచ్చిన తర్వాత కూడా ప్రభు ఇంకా రాలేదు. మరి ఎప్పుడు వస్తాడో నేను దీని గురించి ఆలోచించినప్పుడు లేఖనాల్లో చాలా విషయాలు నేను విశదంగా గమనించాను. అది ఏంటంటే, ఆయన రావడానికి ముందు జరగవలసినవి జరిగితే తప్ప ఆయన రాడు అన్నది నేను గమనించాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జరగవలసినవి ఆయన చెప్పినవి నెరవేరకుండా ప్రభు రాకడ లేదు. మా పెద్దవాళ్ళ కాలంలో అవి జరగలేదు. మా కాలంలో అనగా మన కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? అక్కడక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ కరువులు విలయ తాండవం చేస్తున్నాయి. సౌత్ ఆఫ్రికాలో మట్టి తినే పరిస్థితులు కళ్ళకు కట్టినట్లుగా ఈరోజు మనం చూస్తున్నాం. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి. అంతటా అనేక పరిస్థితులు ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఇవన్నీ చూసినప్పుడు ఒకరోజు ఇలా అనుకున్నాను,
నేనుండంగానే నా కాలంలోనే ఒకవేళ ప్రభు వచ్చేస్తారేమో. దేవునికి స్తోత్రం. చిన్న వయసు నుంచి కూడా నేను విన్నాను, కానీ నా కాలంలోనికి వచ్చేసరికి జరుగుతున్న ఈ వింత వింత కార్యక్రమాలన్నీ నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, ప్రభు నా దినాల్లోనే వస్తాడేమో. నేను గ్యారంటీ కాదు, అలాగని ప్రభు నాకు చెప్పలేదు, అది అబద్ధం. ఆయనకే తెలియదు అన్నాడు. నేను ఎప్పుడు వస్తానో చెప్పండి, నేను ఎప్పుడు వస్తానో అది యేసయ్యకే తెలీదు. మరి నాకెలా తెలుస్తుంది? అలా నేను చెప్పట్లేదు, నేను అనుకుంటున్నాను. నా కాలంలోనే ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు చూసినప్పుడు యేసయ్య నా కాలంలోనే వస్తాడేమో అన్నటువంటి భయము నన్ను పట్టుకున్నది. పట్టుకున్న కాడి నుంచి కూడా నేను ఎక్కువగా కాపు కాసింది దేన్ని అంటానంటే, సంఘాన్ని, దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని, లేక నేను ఎక్కడికైనా వెళితే ఆ సంఘాన్ని మీరు ఎలా ఉన్నారు అని అడగడానికంటే కూడా మీరు ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారా అని ప్రశ్నిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారా నేను అడగట్లే, మీకు ఏసీ ఉందా లేదా అని నేను అడగట్లే, మీకు ఫ్యాన్లు ఉన్నాయా లేవా, మీకు అన్నీ తయారు చేసే కంప్యూటర్లు మీ ఇంట్లో ఉన్నాయా లేదా, రోబోటిక్స్ ఉన్నాయా లేదా అని నేను అడగట్లే. ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడ్డారా అని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నట్లు? ఆస్తులు సంపాదించుకోవడానికైతే కాదు, బంగారు నగల కోసమైతే అంతకన్నా కాదు, ఆరోగ్యం కోసం అంతకన్నా కాదు. ఇవన్నీ కూడా ఈ భూమి మీద తాత్కాలికమైనటువంటి పరిస్థితులు. ఒక క్రైస్తవుడుగా మార్చబడ్డది ఎందుకు అంటే పరలోక ప్రయాణానికి సిద్ధపడడానికి తప్ప వేరే కారణం లేదు. దేవునికి స్తోత్రం. మీరందరూ సంతోషంగా ఉన్నారా, ఏడుస్తున్నారా? అయితే ఒకసారి చెప్పండి. చాలా సంతోషం. ఒక ఇద్దరున్నా కూడా 20 మందిలాగా ఉండాలి సంఘములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం సిద్ధపడాల్సిన ప్రయాణం వచ్చింది. ఒక పెళ్ళికి వెళ్ళడానికి ఎంత అలర్ట్గా ఉంటామో, రేపు ఉదయం ఏదో పెళ్ళి ఉందంటగా, దానికోసం ఈ రోజు నుంచే సిద్ధపాటు. అందువల్లే చాలామంది ఈరోజు రాలేదని నేను భావిస్తున్నాను. ఒక పెళ్ళికి ఎంత సిద్ధపాటో, అక్కడ బస్సు పెట్టారో లేదో ముందు వరుసలో ఉండి ఎక్కేస్తారు. సంతోషం, నేను కాదనట్లే, అది మన జీవితంలో అదొక భాగం అయిపోయింది కదా. మనం సిద్ధపడాలి, పెళ్ళికి సిద్ధపడాలి, పుట్టినరోజుకు సిద్ధపడాలి, ఆఖరికి సత్యం రోజు కూడా సిద్ధపడాలి. ఇవి సహజమైన విషయాలు. కానీ మీ సిద్ధపాటు అన్నిటికి మించి రాకడనే రైలు బండి వస్తూ ఉంది. దానికి సిద్ధపడ్డారా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. దేవునికి స్తోత్రం. రాకడనే రైలు బండి వస్తుంది. నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. ఏంటి ఆ దర్శనం అంటే, నేను అప్పుడే అనుకున్నాను, నిద్రలోనే అనుకున్నాను, యేసు ప్రభు వచ్చేసాడరా, ఇంక వెళ్ళిపోతే పోద్ది అనిపించేసింది అప్పుడే అటువంటి దర్శనం. కానీ ఇంకా రాలేదు. ఏంటో దర్శనం అంటే, నేను ఒక పెద్ద నీళ్ళ డ్రమ్ము దగ్గర, నీళ్ళ డ్రమ్ములు ఇక్కడ వీధుల్లో చాలా ఉన్నాయి, మోటార్లు పెట్టున్నారుగా, అటువంటి నీళ్ళ డ్రమ్ము నిండా నీళ్లుంటే ఆ నీళ్ళని చాలామంది స్త్రీలు ప్లేట్లు కడుగుతూ ఉంటే నీళ్లు పోస్తూ ఉన్నాను. ఒక ఆయన మేఘాల మీద వస్తూ ఉన్నాడు. ప్రభు వచ్చేసాడు అనుకుంటున్నాను. అంతలోనే ఆయన అన్నాడు, నేను నిన్ను బలపరుస్తున్నాను, నిన్ను వాడుకుంటాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను అంటాను, మన జీవితంలో మన పరిస్థితులన్నీ మార్చిన దేవుడే మనల్ని ప్రశ్నించే మాట ఏంటంటే, మీరు పరలోకానికి సిద్ధపడ్డారా లేదా? ఇది చాలా చాలా అవసరమైంది. నిద్రలేస్తే ఉద్యోగానికి వెళ్ళాలి,
ఏదో ఒక రూపాయి సంపాదించాలి, సంపాదించకపోతే మా జీవితాలు ముందుకు వెళ్ళవు, మా జానడు పొట్ట మేము నింపుకోవాలి, కష్టం మానేసి సిద్ధపాటులోనే ఉండమంటావా? కాదు కాదు, మీరు కష్టానికి వెళ్ళాలి. యేసు ప్రభు ఏమన్నాడంటే, మొదట నా నీతిని వెతకండి, 2 చెప్పండి, నా రాజ్యాన్ని వెతకండి. బా అద్భుతమైన మాట ఇది, సాధారణమైన వాగ్దానం కాదు ఇది. అప్పుడు మీకేం కావాలో అవన్నీ నేను మీకు ఇస్తాను. సరే, ఆ వేలో ఆలోచిస్తాం. ఇంట్లోనే కూర్చొని నీతిని ఎదికే వాళ్ళు ఎవరైనా ఒకరు ఉన్నారా ఇక్కడ? ఇంట్లోనే కూర్చొని ఆయన రాజ్యాన్ని వెతికే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఈ భూమి మీద ఉన్న శ్రేష్ఠుల కంటే కూడా గొప్ప వాళ్ళుగా దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టపడి సంపాదించే వాళ్ళకన్నా, ఆస్తులు కూడబెట్టాలనుకున్న వాళ్ళకన్నా, లేక విపరీతమైన శ్రమ చేసి చిన్న బిడ్డలు మొదలుకొని కుటుంబ సభ్యులందరూ పనికెళ్ళి సంపాదించాలనుకున్న వాళ్ళకన్నా కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది 100% నిజం. 100కు 100 పాళ్ళు మనం ఒప్పుకోవలసిందే. ఆయన ఎప్పుడైనా రావచ్చు. రావడానికి ముందు ఆయన నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, కనీసం ఆయన నీతిని వెతకలేని నీవు, ఆయన రాజ్యాన్ని వెతకలేని నీవు, ఏం తిందామా, ఏం సంపాదించుకుందామా, ఏం పోగేసుకుందామా అని ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తున్న నీవు, రేపు ఒకవేళ ఆకస్మికంగా ప్రభు వస్తే మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? 2 దారులు, 1 పరలోకము, 2 నరకం. చెప్పడానికి ఇంకా లోతుకెళ్తే పరలోకాలు ఎన్నున్నాయి, నరకాలు ఎన్నున్నాయి, వేరే విషయం. కానీ మన ముందు 2 ఉన్నాయి, 1 నరకము, 2 పరలోకం. నువ్వు ఎటు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చినట్లు? ఇన్ని రోజులు నేను క్రైస్తవ్యాన్ని చేశానే, ఇన్ని రోజులు భక్తి జీవితాన్ని చేశానే, ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిగా నేను మందిరానికి వచ్చానే, నడిపించబడ్డానే, కానీ ఈరోజు నేను నరకం వైపు వెళ్ళడానికి కారణం ఏంటని ప్రశ్నించుకుంటావా? లేక ప్రభుతో కూడా నేను యుగయుగాలు ఉన్నానని సంతోషిస్తావా? అసలు ఏంటి నీ తీర్మానం? నేను దాన్ని అడగాలని అంత దూరం నుంచి ప్రయాణం కట్టుకొని ఇక్కడికి వచ్చాను. దేవునికి స్తోత్రం. సరే, కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎవరి కొరకు ప్రభు రాబోతున్నాడు? చాలా అవసరం కదా. ఎవరి కోసం ప్రభు త్వరగా రాబోతున్నాడు? ఒకసారి లేఖనాల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. మునుపు దూరస్తులైన మీరు, అది ఎవరు చెప్పారయ్యా? ఇప్పుడు కూడా మేము దూరస్తులమే. ప్రైజ్ ది లార్డ్. మునుపేంటి? ఇప్పుడు కూడా మేము దూరస్తులమే. అలా అనుకుంటున్నారు ఇంకా మీరు దూరస్తులుగా ఉన్న మీరు ఏమ్మా, భూమికి ఆకాశానికి లేక ప్రజలకు పరలోకానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేనికి వచ్చినట్లు? దూరస్తులై ఉన్న మిమ్ములను దేవునికి సమీపంగా తీసుకురావడానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పండి. నువ్వు ఒక్కడ వరుసుకొని వెళ్ళిపో స్వామి, మేము అరవలేము అనబాకండి. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. 2-3 విషయాల కంటే ఎక్కువ నేను మాట్లాడను. 1,00,000 మంది ఉన్నా అదే, 10 మంది ఉన్నా అదే, ఇబ్బంది లేదు. జాగ్రత్తగా వినడం చాలా అవసరం. వాక్యం అంటది, మునుపు దూరస్తులం, ఎంత బలహీనులం, ఎంత దౌర్భాగ్యపు వ్యక్తులం, ఎన్ని పొరపాట్లు చేశాం, ఎన్ని అక్రమాలు చేశాం, ఎన్ని అన్యాయాలు చేశాం, ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాం, ఎంత దూరం అయిపోయామో. దానికి కారణం మనం కాదు, మన పితరుడైన ఆదాము దానికి కారణం, మన పితరుడైన అవ్వ దానికి కారణం. వారిరువురిని బట్టి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి మన పితరులందరూ కూడా
ఆయనకు దూరస్తులైపోయారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువలో తను క్రయధనంగా మార్చబడి ఆయన తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని సంధి చేసి పరిశుద్ధపరిచి, ఆ పరిశుద్ధపరచాలంటే ఆ రక్తాన్ని మనము విశ్వసించి తీరాలి. ఆ విశ్వసించిన వారిని పరిశుద్ధపరిచి, దైవజనమా ఆయన మనల్ని సమీపానికి తీసుకొచ్చాడు. ఎంత సమీపానికంటే, ఇదిగో ఇది పరిశుద్ధ స్థలం అయితే అది అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి కూడా మనకు వచ్చే అర్హత లేదు. ఇంకా అతి పరిశుద్ధ స్థలానికి ఎలా పోగలం? మనం పోవడానికి లేదు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళే స్థలం అది. ఇక్కడ యాజకులు ఉండే స్థలం ఇది. ఆవరణం ఇశ్రాయేలీయులు ఉండే స్థలం అది. కనీసము అతి పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళే అర్హత లేని మనల్ని ఆ తెరను చించివేసి మనలందరినీ అతి పరిశుద్ధ స్థలానికి నడిపించాడు. అంత సమీపానికి ప్రభు తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత సమీపానికి తీసుకొచ్చాడు. కానీ ఏంటి, ఇంకా ఎందుకు దూరంగా ఉన్నాం? ఇంకా క్రీస్తు రక్తములో కడగబడ్డాం అనుకొని ముసుగు వేసుకొని ఎందుకు బ్రతుకుతున్నాం? ముసుగు తీయాలి మనం. ముసుగు అంటే ఆడవాళ్ళు వేసుకున్న ముసుగు తీసుకోమని నేను చెప్పట్లేదు. మన మీద ఇంకా మోపబడుతున్న పాపపు ముసుగుని మనం ఎందుకు ఇంకా వేసుకొని ఉన్నాం? సాతానుడు మనల్ని చూసి నవ్వుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకరికి మధ్య సమాధానం లేకుండా చేసేసానని. ఓర్పు లేనోళ్ళు ఎవరయ్యా? క్రైస్తవులు. సమాధానం లేనోళ్ళు క్రైస్తవులు. ఆరోగ్యము లేని వాళ్ళు క్రైస్తవులు. సంతోషం లేని వాళ్ళు క్రైస్తవులు. ఎప్పుడు పొద్దాకల కొట్టుకునే వాళ్ళు క్రైస్తవులు. ఎప్పుడు పొద్దాకల ఒక దాని మీద వేరే వాళ్ళ మీద ఆశపడ్డ వాళ్ళు క్రైస్తవులు. కారణమేంటి? మనము దేవునికి బందీలు కావలసిన మనము సాతానుకి బందీలుగా మార్చబడ్డాము. స్తోత్రం, హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి 7 సంవత్సరాల నుంచి మంచానే ఉంది. అనారోగ్యం, ఎముకలన్నీ బయటకు వచ్చేసాయి. చచ్చిపోద్దని డిక్లరేషన్లో పెట్టేశారు. అమ్మాయిని చావుకు లోనైపోయింది. భద్రాచలం, చాలా దూరం. ఎవరో నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేశారు. ఆ నైటు రాత్రి 1 గంటప్పుడు ఎగశ్వాస దిగశ్వాసగా ఉంది. అయినా సరే పాస్టర్ గారిని పిలిపిస్తాం, వాళ్ళు అన్యులు, ప్రార్థన చేపిద్దాం. సరే వెళ్ళి నిలువబడి, అయ్యా ఇక బతకదులేండి బాబు, ఈవిడికి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు, ఇంకెందుకు వెళ్ళిపోతానంటే అక్కడి నుంచి నవ్వుతుందండి. పక్క నవ్వుతుంది. నన్నేం చేయలేవు నువ్వు, ఇక్కడ దాకా ఎంతోమంది వచ్చారు, నన్నేం చేయలేకపోయారని. నాకు అప్పుడు అర్థమైందండి, ఈ అమ్మాయికి అనారోగ్యం కాదు, సాతానుడు పట్టున్నాడని. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడాల, వెంటనే ఈ అమ్మాయిని తీసుకుని మందిరానికి వచ్చేయండి, ఎంత ఖర్చు అయిన పర్వాలేదు తీసుకొచ్చేసేయండి. ముందో మందిరానికి వచ్చిన తర్వాత 6 రోజులు సమాధానం చెప్పలేదు. 7వ రోజు వరకు నేను ఉపవాసం ఉన్నాను, మందిరంలో ఉపవాసం ఉన్నాను, కన్నీళ్లు కారుస్తున్నాను. ప్రభువా నీ వలన అవుతుంది అని అడుగుతున్నాను. 7వ రోజు ఆమె ఒంట్లోకి వచ్చి మాట్లాడుతుంది, ఇక నేను ఉండలేను కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అన్నది. దేవునికి స్తోత్రం. నేనైతే ఉండలేను, నేనైతే ఇక్కడ నిలబడలేను, నన్నైతే నువ్వు పంపించేస్తావు, కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను. ఈ రోజు వరకు కూడా వాడు నా మీద టార్గెట్ చేస్తూనే ఉన్నాడు, కానీ వాడు నా కాళ్ళ కింద ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు వరకు నా మీద టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. నీకేంటయ్యా, నువ్వు దైవ సేవకుడివి, మేమంతా నిద్రలేసి పనికెళ్ళే విశ్వాసులు, అయినా సరే నీ విశ్వాస జీవితంలో వాడు నీ కాళ్ళ కింద ఉన్నప్పుడే పరలోకానికి నువ్వు సమీపంగా వెళ్ళిపోతావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. వాడిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు, నువ్వు వాడిని నీ నడింట్లో పెట్టొద్దు, వాడిని నీ పిల్లల మీద యజమాయిషి చేయనివ్వద్దు, నీ భర్త మీద యజమాయిషి చేయనివ్వద్దు, నీ మీద యజమాయిషి చేయనివ్వద్దు.
నీ మీద, నీ కుటుంబం మీద వాడు యజమాయిషి చేసినప్పుడు నీ జీవితంలో ఓటమి పాలై రేపు నిత్యత్వంలో ఉండాల్సిన నువ్వు నిత్య నరకానికి దిగజారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రక్తములో కడగబడిన నీవు ఆయనకు సమీపముగా ఉంటే తప్ప నీ జీవితంలో నువ్వు జయాన్ని పొందలేవు. ఎలా సమీపంగా ఉండగలనండి? నేను సమీపంగా ఉన్నప్పుడల్లా నా భర్త తాగొచ్చి నన్ను కొడతాడు. నేను ప్రార్థన చేసినప్పుడల్లా నాకు ఎన్నో సమస్యలు. నేను ఎప్పుడు మోకరిస్తే అప్పుడు నా పిల్లల మధ్య, లేక నా భార్య మధ్య, లేక నా భర్త మధ్య నాకు ఎన్నో పోరాటాలు నా వల్ల కావటం లేదు. నా జీవితంలో కూడా నేను అవి అనుభవించే మీతో మాట్లాడుతున్నాను. నేను అవి అనుభవించాను, చాలా అనుభవించాను. మోకరించి ఇవాళ ఒక 8 గంటలు ప్రార్థన చేసేయాలంతే. 8 గంటల మనసులోకి వచ్చిందో లేదో వాడు పక్కన చేరి వినేసాడు. వాడు మౌనంగా ఉంటాడా? నా బిడ్డను కలిపెడతాడు. వాళ్ళు ఏదో ఒకటి చెడు కార్యక్రమం జరిగిస్తారు, వెంటనే వాళ్ళని నేను కొట్టేస్తాను. కొట్టంగానే తల్లి ఊరుకుంటుందా? తల్లి వచ్చేసి నా బిడ్డలను కొడతావా, నీ బిడ్డల్ని ఈ విధంగా చేస్తావా? ఈ విధంగా తల్లి నా మీద గొడవకొచ్చి ఆ తల్లి నా చేతుల్లో దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి. చాలా కాలం ఎన్నో సమస్యల మధ్య నలిగిపోయాను. ప్రార్థించడానికి కూర్చున్నాను కానీ సరైన ప్రార్థన చేయలేని రోజులు నేను అనుభవించాను. రోజులు గడుస్తున్న కొద్దీ నేను దేవుణ్ణి అడిగాను, నేను నీకు సమీపంగా ఉండాలని నిజంగా నువ్వు కోరుకుంటే నా మోకాళ్ళకు నన్ను పని చెప్పనివ్వు, మోకాళ్ళ మీద గంటల తరబడి ఏడవనివ్వు. అలా అయితేనే నీకు సమీపంగా ఉండగలనని ఎన్నో రోజులు ప్రార్థన చేశాను. సాతానుడు పెత్తనమే ఎక్కువైపోయింది. దేవుడు ఒకరోజు మోకరించడానికి కృపిచ్చాడు. తెల్లవాదులు ప్రార్థన చేయగలిగాను. దేవునికి స్తోత్రం. ఓటమి అనేది మన జీవితంలో సహజమైన ఒక వనరు. ఆ ఓటమిని దాటి వెళ్ళడమే నిజమైన క్రైస్తవుని యొక్క గొప్ప విజయం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఆయనకు నువ్వు సమీపంగా ఉండాలి. ప్రార్థన ద్వారా, అభిషేకాన్ని పొందుకోవడం ద్వారా, సంఘానికి వస్తేనే భాషలు మాట్లాడడం, సంఘానికి వస్తేనే ఆత్మ పొందడం, సంఘానికి వస్తేనే ఆ పరిశుద్ధాత్మతో ఆనందించడం. పౌలు అంటాడు, పలుసార్లుగా అంటాడు, మరలా చెప్తున్నాను, ఆత్మలో ఆనందించండి, ఆనందించండి. ఒక మందిరంలోనే కాదు, నీ ఇంట్లో కూడా ఆనందించు, రోడ్డు మీద ఆనందించు. అట్లాగని రోడ్డు మీద నువ్వు భాషలు మాట్లాడితే నవ్వులు పాలవుతావు. నీ వ్యక్తిగతంగా నీ మనస్సులోనే నువ్వు ఆ భాషలు మాట్లాడుకుంటూ అభిషేకాన్ని పొందుకుంటూ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అభిషేకాన్ని పొందడంలో ఉన్న గొప్ప ఉద్దేశం చెప్పనా నేను? ప్రపంచ పాలకుడే నీ గుండెల్లో నివాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి అయిన దేవుడుగా ఎలా ఉన్నాడో, కుమారుడైన క్రీస్తుగా ఎలా ఉన్నాడో, ఇప్పుడు వాళ్ళిద్దరూ మన మధ్య లేకపోయినా వారు సింహాసనం అందున్న పరిశుద్ధాత్ముడుగా ఆయన మన మధ్య సంఘాన్ని పరిపూర్ణతలోకి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందడానికి సిగ్గుపడబాకు. ఆ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మలో నువ్వు ఎప్పుడూ ఆనందిస్తూనే ఉండు. ఓటమి అనేది నీ దరిదాపు కూడా రాదని ప్రభు పేరట నీకు తెలియజేస్తున్నాను. రెండో విషయాన్ని చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం. యోహాను సువార్త 3:36 చదవండి, సహకరించండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే. ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒకటి, ఆయనకు మనము, వినండి, వినండిరా, ఆయనకు మనం సమీపంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉండాలి? సమీపంగా ఉండాలి. ఇంకా రెండో విషయం, ప్రభునందు విశ్వాసము అంచెలంచెలుగా పెరగాలి. విశ్వాసం మనకు నేర్పించిన పాఠాలు అన్నీ ఇన్ని కాదు. విశ్వాసం ఏమైనా కూడా చేయగలుగుతుంది. చూడండి, నేను కొన్ని రోజులుగా ప్రార్థన చేశాను. ఒక 10 ఎకరాల భూమిని నేను కొనాలి. 10 ఎకరాల భూమి నాకున్న మందిరం ఇంచుమించుగా ఇంత మందిరం ఉంటుంది. దీన్ని కొంచెం మళ్ళీ ఇంత పొడుగు పెంచాను.
దీనికి డబుల్ అయింది, నాకు సరిపోవట్లే. అక్కడ స్థలం చూస్తే గవర్నమెంట్ ల్యాండ్, అది నా సొంత భూమి కాదు, మందిరం భూమి కాదు. అది సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా నా జీవితంలో ఏం జరగలేదు. ఆ మందిరంలో నేను ప్రతి సంవత్సరం ఒక ఆటంకాన్ని ఎదుర్కొంటానే వస్తున్నాను. ఇది ప్రభుత్వ స్థలం, పశువులు కూడా లోపలికి వచ్చి పడుకుంటే అడగడానికి లేదు. ఇట్లాగా చాలా వార్నింగ్స్ నేను వింటూనే వచ్చాను. ఈ సంవత్సరంలో ఆయన చేసే కార్యము కంటికి కనపడదు, చెవికి వినబడదు. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం దేవుడు నన్ను వదిలేశాడు, ఇక నాకేం లేదు, నా జీవితంలో ఏం జరగదు, ఇక అన్నీ ఆగిపోయినాయి. కానీ మనం అనుకున్నది అదైతే మనకంటే ముందుగా ఆయన తన పని తాను చేస్తూనే విశ్రమించకుండా మన కొరకు కష్టపడుతున్నాడు, విశ్రమించకుండా పని చేస్తానే ఉన్నాడు. నా బిడ్డకి ఇంకేం కావాలి, నా బిడ్డ కోసం నేనేం చేయాలి? వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. దేవునికి స్తోత్రం. ₹1,00,00,000 మాట ఇది, ₹1, ₹2 కాదు, ₹1,00,00,000 మాట ఇది. ఆయన అంటాడు, నువ్వు అనుకుంటున్నావు నన్ను అసలు వదిలేశాడు, నాకు ఆయనకి అసలు రిలేషనే లేదు, నాకు ఆయనకి సంబంధమే లేదు, ఇక నేనేం చేస్తే ఏంటి, నేను ఎట్టపోతే ఏంటి అనే ఫీలింగ్లో నువ్వు ఉన్నావు. కానీ నీతో చెప్పట్లేదు. కానీ నీ కోసం నీ కన్న తండ్రి చెప్పకుండా ఎన్ని చేశాడో, నీ కన్న తండ్రి ఎన్ని చేశాడో చెప్పకుండానే, అరే నా ఆడబిడ్డకి నేనేం చేయాలి, నా కొడుక్కి నేనేం చేయాలి, నా బిడ్డలకి నేనేం చేయాలి చెప్పకుండానే నీ కోసం నీ తండ్రి ఎన్ని చేశాడో. నేను అంటాను, పరలోకపు తండ్రి నీకు చెప్పట్లేదు కానీ నీ కోసము అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, 10 ఎకరాల భూమి నేను కొనాలనుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఒక దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ సంవత్సరం 600 సరే 10 ఎకరాల భూమిని నువ్వు కొంటావు. దేవునికి స్తోత్రం. దానికి కావలసిన 10 ఎకరాలు కొనడం అంటే 2 కోట్ల రూపాయలతో కూడింది. అక్కడ ఒక 2 ఎకరాల్లో పెద్ద మందిరం కట్టాలంటే అదొక 2 కోట్లు, 4 కోట్ల రూపాయల వాల్యుయేషన్. కానీ దేవుడు అన్నాడు, ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా పెద్ద స్థలంలో మందిరాన్ని కడతావు. దేవునికి స్తోత్రం. కొన్ని సంవత్సరాలు నేను శ్రమపడ్డాను, విశ్వాస పోరాటం. కొన్ని సంవత్సరాలు అవమానించబడ్డాను, కొన్ని సంవత్సరాలు నిందించబడ్డాను, కొన్ని సంవత్సరాలు తీరని వేదన అనుభవించాను. ప్రతిరోజు కన్నీళ్ళే, ప్రతిరోజు దుఃఖమే, ప్రతిరోజు ఏదో ఒక సమస్యే. అప్పుడు నేను అనుకున్నాను, విశ్వాసం ఎక్కడ విశ్వాసం? ఇన్ని పరిస్థితుల మధ్య నేను ఎందుకు నలిగిపోతున్నాను అనుకున్నాను. కానీ ఒక్కొక్క కార్యాన్ని ఆయన చేయడం ఆరంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ప్రభువునందు నీ విశ్వాసాన్ని ఎప్పుడూ తుంచివేయబాకని చెప్పడానికి ఇన్ని విషయాలు నీకు చెప్తున్నాను నేను. నీ కుటుంబాన్ని కట్టింది ఆయన కాడా? నీ పిల్లలకు ఒక భవిష్యత్తును తీసుకొచ్చింది ఆయన కాడా? నీకు అర్థం కాలేదు. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు అప్పుడప్పుడు నువ్వు తిరుగుబాటు చేసినా, లేక ఏదో రకంగా ఆయన బాధించినా, కష్టపెట్టినా, ఇబ్బంది పెట్టినా, కానీ నీ కుటుంబం కొరకు విశ్రమము లేకుండా పనిచేస్తున్న ఏకైక దేవుడు, నేటికి జీవిస్తున్న నజరేయుడైన యేసు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఒక అద్భుతమైన విషయం అది. నీ కొరకు ఆయన ఎప్పుడూ కష్టపడుతున్నాడు. ఆయన ఒక మాట అంటాడు కదా, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇంతకంటే ఏ వాగ్దానం కావాలి? మనం ఒక గంట నిద్ర లేకపోతే అల్లాడిపోతాం. నిద్రపోతున్నప్పుడు మీరు కానీ ఒకవేళ మీ భర్తను లేపారంటే దేంతో కొడతాడో తెలీదు. ఇలాంటి కొన్ని అనుభవాలు మీకున్నాయి. కానీ ఆయన అంట కునుకుడు, నిద్ర తెలియదంట, కనీసం అది కూడా లేదట. నీ కొరకు ఆయన చాలానే కష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే వాక్యం చెప్తుంది, పరలోకం సిద్ధపాటైంది. దానికి నిర్మాణకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన త్వరగా రాబోతున్నాడు. సరే, రావడానికి ముందు నీ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయనకు నువ్వు సమీపంగా రావాలి. దేవునికి స్తోత్రం. సమీపంగా రావాలంటే నువ్వు కడగబడి తీరాల్సిందే. కడగబడకుండా, శుద్ధి చేయబడకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన దగ్గరకు రాలేవు.
ఆయన ఎవరంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా, ఒరిజినల్ మాట అది. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు, ఏ మత గ్రంథం ఎప్పుడు కూడా చెప్పనటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు కూడా. పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి మనం రాలేం. ఇప్పుడు ఒక మాట, పరిశుద్ధత కలిగిన మనమే దేవునికి సమీపంగా ఉంటాం. రెండో విషయం, దేవుని దగ్గర ఘనమైన విశ్వాసాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసింది. ఆ రోజుకే పరిమితం కాదు, ఊపిరి ఉన్నంత వరకు విశ్వాసపు విజయాలను చూస్తూనే రావాలి, అనుభవిస్తూనే రావాలి, వాటిని పొందుకుంటూనే రావాలి, ఆయన చేతను నడిపించబడుతూనే రావాలి. నీ విశ్వాస జీవితంలో విజయాలను కలుగు చేస్తున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా మాటలు ఒకవేళ, ఏమండి మేము చాలా విశ్వాసం కలిగి ఉన్నాం అని మీరు చెప్పొచ్చు. నేను ఒక చిన్న విషయం చెప్పనా. మొట్టమొదటిసారి ఒక కుటుంబానికి నేను బాప్తిస్మం ఇచ్చాను. ఎలా ఇచ్చాను అంటే, ఆమె భర్త భయంకరమైన తాగుబోతాడు. ఎప్పుడూ ఆమెను హింసిస్తూనే ఉన్నాడు. ఆమె అయితే చాలా గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. మందిరానికి వచ్చింది. క్రిస్మస్ 25వ తేదీ క్రిస్మస్ ఆరాధన సంఘములు జరుగుతుంది. ఆ రోజు ఇంచుమించు ఎవరికి బాప్తిసాలు ఎవరు ఆవిడ వచ్చింది. డిసెంబర్ 1వ తేదీ వచ్చింది మా ఇంటికి. అన్న మందిరం కాడికి వస్తావా? వస్తున్నా పద. వచ్చిన తర్వాత 1 నుంచి 10వ తేదీ దాకా ఉపవాసం. ఎవరి కోసం? భర్త కోసం. రా, నిన్ను దేవుడు ఎందుకు పెట్టినట్టు మందిరంలో? రేపు నుంచి ఐజాక్ చార్లీ కానీ అదే పని పెట్టండి, తొందరగా పరలోక యాత్రకు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. రా, ప్రార్థన చేద్దురా, ఉపవాస ప్రార్థన చేద్దురా. అలాగా నావేం తినట్లే, ఆమె కూడా ఉపవాసమే. 10 రోజులు అయిపోయింది. ఎట్టో తిని మళ్ళీ చొమ్మెత్తుకొని పరిగెత్తి మోషన్స్ అయిపోయి గందరగోళం అయిపోయి కట్టుకోవడానికి ఒక 5 రోజులు పట్టింది. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందిరా, మా ఆయనలో ఇంకా మార్పు రాలా, మళ్ళీ ఉపవాస ప్రార్థన. గుడ్డెల్లో రైళ్లు బరిగిస్తున్నాయి. ఈ మహాతల్లి సంవత్సరంతో ఉపవాసాలు పెట్టేటట్టు ఉంది. సంవత్సరం డిసెంబర్ అయిపోయిందంటే నా శవాన్ని చూసేటట్టు ఉంది. అయినా సరే ఏదో తెలియని ఆరాటం. నా భర్త డిసెంబర్ 25వ తేదీ ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప టార్గెట్ పెట్టుకున్నది ఆవిడ. నన్ను కష్టపెట్టడం అన్నది పక్కన పెడితే, ఆ తల్లి ఒక టార్గెట్, తాగుబోతుడైన నా భర్త 23వ తేదీ నీ కాడికి రావాలి, 25వ తేదీ బాప్తిస్మం తీసుకోవాలి. చాలా అద్భుతమైన విషయం. సరే, మరలా ఫాస్టింగ్, మళ్ళీ 5 రోజులు, ఇట్లా 20 రోజులు గడిచిపోయింది. 23వ తేదీ వచ్చింది. మరలా వస్తుందేమో, మరలా 3 రోజులు ఉపవాసం అంటుందేమో అనుకుంటున్నప్పుడు వాళ్ళ భర్త మా ఇంటికి వచ్చాడు. అన్నా వందనాలు అన్నా. ఎవరండి? నేనన్నా పలానా. చెప్పన్నా, ఏం కావాలి? ఏంది మా ఆవిడ్ని రోజు తీసుకొచ్చి ఉపవాసాలు కూర్చోపెడుతున్నావంట అని అడుగుతాడేమో అనుకున్నాను. అని అలా అడగలేదు. అన్న, 25వ తేదీ నాకు కూడా బాప్తిసాన్ని ఇవ్వండి, నేను యేసయ్యను నమ్ముకుంటాను. విశ్వాసం యొక్క గొప్ప విజయం ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ భర్తలందరూ మారిపోయారా? అట్లాగే ఉన్నారు మీరు? లేదు, మారలా. కానీ మార్చుకునే స్తోమత శక్తి మీ దగ్గర లేదా? ఉంది, కానీ చేయడానికి మాకు ఓపిక లేదు. దేవునికి స్తోత్రం. మీ భర్తలు కూడా మీతో పాటు మందిరానికి రావాలి, మీ పిల్లలు కూడా రావాలి. దానికోసం ఒక టార్గెట్ పెట్టుకోండి, కొన్ని గంటలు నియమించుకోండి. అవసరమైతే మీరు ఉపవాసం ఉంటారో, తగ్గించుకుంటారో, ఏడుస్తారో, ఒక టార్గెట్. ఈ సంవత్సరం నా కుటుంబంతో నేను దేవుణ్ణి ఆరాధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నా బిడ్డలతో నేను ఆరాధిస్తాను. ఈ సంవత్సరం నేను ఒక్కదాన్నే పరలోకం పోవాలి. బాబు రాయ్, వినరా, వాక్యం వినరా. నేను ఒక్కదాన్నే పరలోకం పోతా. ఆడోళ్ళు తీర్మానాలు. మా ఆయన పనికి వెళ్ళాలి, నాకు సరుడు తేవాలి, వడ్డానం తేవాలి, కమ్మలు తేవాలి, మాసిపోయినాయి కొత్త కమ్మలు తేవాలి. మా ఆయన పనికి వెళ్ళాలి, నేను ఒక్కదాన్నే. నువ్వు వెళ్ళండి, నేను ప్రార్థన చేస్తున్నాను నీకోసం. నువ్వు పనికెళ్ళు, నువ్వు నాతో కూడా రేపు పరలోకం వస్తావు. ఓసారి
ఏసన్న గారు ఆయనతో ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు మాతో. ఒక తాగుబోతుడు వచ్చాడట ఏసన్న గారి దగ్గరికి. ఏసన్న గారు అండి అన్నాడట. అంటే నేను ఏసన్న గురించి చెప్పడానికి కాదు, కానీ ఆయనతో నాకున్న అనుబంధాన్ని చెప్పుకుంటున్నాను. పరలోకం ఎటు నేను రాను, నువ్వు మాత్రం వెళ్తావుగా. వెళ్తానురా. సరే, వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటా. ఎందుకురా అంటే, నేను ఆయన తీసుకెళ్తా ఉంటాడుగా, నేను ఒప్పుకోను, నీ కాళ్ళు పట్టేస్తా. ఒక తాగుబోతుల్లో ఉన్న విశ్వాసం కూడా మనలో లేకపోతే ఎట్లాగండి? దేవునికి స్తోత్రం. నేను తాగుబోతుడిని, తాగుడు మానలేకున్నాను. నువ్వు రేపు పరలోకానికి వెళ్తున్నావు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోతావు, నీ విశ్వాసం అట్లాంటిది. కానీ నేను రాను, కానీ నేను పరలోకం వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాలి కాబట్టి నీ కాళ్ళు నేను పట్టుకుంటాను, నన్ను ఎట్టు పైకి తీసుకెళ్ళిపోతావు. ఎవడరా దుష్టుడా అన్నాడు అనుకో, నేను దుష్టుడేనండి బాబు, నాకు పరలోకం కావాలని ఆశ, వచ్చేసానండి. ఇక్కడేమో నాకు సింహాసనాలు బల్లేదు, చీపురు కట్టించోండి రోజు సిమ్ముకుంటానండి పరలోకము. శేషా బుడ్డి మాత్రం నాకు ఏడొద్దులేండి బాబు అని చెప్తాడంట దేవుడు కోడు. దేవునికి స్తోత్రం. ఒక తాగుబోతోళ్ళు అంత ఘనమైన విశ్వాసం ఉంటే, అమ్మా ఇంత విశ్వాస జీవితాన్ని ఇన్ని సంవత్సరాలు చేసిన నీ జీవితంలో నీ కుటుంబాన్ని బట్టిన అంత గొప్ప నిరీక్షణ నీకు లేకపోతే నీ కుటుంబాన్ని ఎప్పుడు రక్షించుకుంటావు? నీ బిడ్డల్ని ఎప్పుడు రక్షించుకుంటావు? నీ భర్తను ఎప్పుడు రక్షించుకుంటావు? ఇంకా అటు ఇటుగా బ్రతుకుతున్న నీ భార్యను ఎప్పుడు నువ్వు రక్షించుకుంటావు? దేవునికి స్తోత్రం. మూడో విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయనకు సమీపంగా ఉంటే మనం పరలోకానికి ఎత్తబడతాం. 2, విశ్వాసము కలిగి ఉంటే మనం పరలోకానికి ఎత్తబడతాం. మూడో విషయం చదవండి. ఆ ఆ ఆ ఆ 1:23. నేను సిద్ధపడడంలో ఏమన్నా తప్పు జరిగిందా అని ఆలోచిస్తున్నాను నేను. చదువు నాయన. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తును. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? పాత నిబంధన కాలంలో చెప్పాడు. ఎవరి ద్వారా చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు రావడానికి మునుపు కనీసము 3000 సంవత్సరాల క్రితమే చెప్పాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. అక్కడి నుంచి ఎక్కడ నెరవేర్చాడు? పెంతెకోస్తు దినాన నెరవేర్చాడు. అంతటితో ఆపేశాడా? ఆ తర్వాత పౌలు గారు ఎంతమంది మీద చేతులు పెడితే వాళ్ళ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడలేదు, అక్కడితో ఆగాడా? సంఘము ఎక్కడ కూడుకొని ఆరాధన చేసినా కూడా ఆయన ఆత్మ సన్నిధిని అనుభవిస్తూనే వచ్చాము. ప్రైజ్ ది లార్డ్. కడవరి దినాలలో హోషేయ ప్రవక్త ద్వారా చెప్పాడు, మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, వృద్ధులని లేదు, ప్రతి ఒక్కరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని ఆత్మచేత నింపబడిన వారెవరో వారి కొరకు ప్రభు త్వరగా రాబోతున్నాడు. సంఘం ఎత్తబడేది. ఒక సత్యం, ఇంకో ₹1,00,00,000 సత్యం చెప్తా, రాసుకోండి. ఇప్పుడు యేసు ప్రభు ఎలా వచ్చాడు భూమి మీదకి? ఎలా వచ్చాడండి? తల్లి గర్భంలో, మరియమ్మ గర్భంలో? అట్లా కాదు. ఎలా వచ్చాడో చెప్పండి. ఆత్మ వలన వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆత్మ వలన. సరే, చనిపోయి ఎలా వెళ్ళాడు? మేఘముల మీద వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధాత్ముని ద్వారా మహిమలో వెళ్ళాడా లేదా? మరలా ఎలా రాబోతున్నాడు? అదే మేఘముల మీద మహిమలో రాబోతున్నాడు. సరే, ఆయన రావడానికి పోవడానికే మహిమ కావాలి చూస్తే, ఆయన ఎవరైనా దైవ కుమారుడికే ఆయన రావడానికి ఆత్మ సహాయం కావాలి, ఆయన పోవడానికి ఆత్మ సహాయం కావాలి.
మనకి ఏ సహాయం లేకుండా మన పరలోకానికి ఇంతలో శరీరాలు ఎట్లా పోతాయో నాకు అర్థం కావట్లే. దేవునికి స్తోత్రం. పరలోకానికి వెళ్ళడం అంటే ఒక 70-80 కేజీలు ఉన్నాను నేను కనీసం ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా లేకుండాను పైకి, ఇక్కడి నుంచి ఆకాశ మండలాల వరకు నేను ఎలా వెళ్ళగలను? ఒకసారి ప్రశ్నించుకోండి. మృతమైన దేహాలు మహిమ కలిగిన దేహాలుగా ఎలా మార్చబడగలవు? సమాధుల్లో నుంచి ఎలా లేయగలవు? వాళ్ళు ముందెళ్తుంటే వాళ్ళు వెనకాట మనం ఎలా వెళ్ళగలం? ఖచ్చితంగా మనం కూడా పరిశుద్ధాత్ముని మేఘాన్ని కలిగి ఉండాల్సిందేనో. ఇది ఒరిజినాలిటీ అపోస్తులుల ఉపదేశం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం నీ జీవితంలో లేకపోతే రేపు ఆయన వచ్చినా కూడా ఇంచి కూడా నువ్వు కదలు. ఆడ కూసున్న కాడ ఆడే ఉంటావు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండిపోతావు. ఎంత హాయిగా ఉందా ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత హాయిగా ఉందో. పాస్టర్ గారి ఫ్యాన్లు వేసింది మనం శుభ్రంగా నిద్రపోవడానికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, దేవుని అభిషేకం మన జీవితాలను పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుని అభిషేకం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని అభిషేకం మనల్ని ఆ నడినెత్తి నుంచి అరిపాదాల వరకు ఏ బలహీనత లేకుండా, మలినము లేకుండా చేసి మహిమ కలిగిన జీవితాన్ని మనకిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇస్తాడు, ఇస్తాది కాదు, ఇస్తాడు. ఎందుకంటున్నానంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందకపోతే నువ్వు పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళలేవు. నీకు చెప్పా నేను, ₹1,00,00,000 సత్యం. ఏం చెప్పా? ఆయన రావడానికి పరిశుద్ధాత్మ అవసరం, ఆయన పోవడానికి పరిశుద్ధాత్మ అవసరమైంది. మరి నువ్వు పోవడానికి అదేంటి? ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేదంటారే, వాళ్ళతో నీకెందుకు? వాక్యం ఉందా లేదా? ఆడసలు హల్లెలూయా చెప్పడు, నీకెందుకు? ఆడసలు స్తోత్రం చెప్పడు, నీకెందుకు? బైబిల్లో ఉందా లేదా? స్తుతి, స్తోత్రాలు, హల్లెలూయా అనే పదాలు ఎవరికి ఇవ్వబడ్డాయో తెలుసా? ఎవరికి ఇవ్వబడ్డాయో తెలుసు. ఇది కూడా రాసి పెట్టుకో. బలమైన ఆ అగ్ని అభిషేకంతో అల్లాడుతున్న సంఘానికి ఇవ్వబడిన వరం ఇది. ఆమేన్. నిన్ను చూస్తే దెయ్యాలు వణుకుతాయి, నిన్ను చూస్తే రోగులు బాగుపడిపోతారు. నువ్వు వెళ్ళి చేయబెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నువ్వు అగ్ని అభిషేకంలో ఎప్పుడు మండతానే ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆత్మలో మండేవాడివి. నీకు ఇవ్వబడిన వరమే స్తుతి, స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన, అందరికి ఇవ్వబడలేదు. నామకార్థ సంఘాలకి ఈ వరం ఇవ్వబడలేదు. నామకార్థ సంఘాలలో హల్లెలూయా ఉండదు, స్తోత్రం ఉండదు, ఏముండదు. పోయిన కాడించి కాళ్ళు చాపుకున్నావు, నిద్రపోయినావా. ఒక్కడు కూడా అడగడు. పోతూ ₹100 డబ్బాలు వేసిపోమ్మంటాడు తప్ప నిన్ను అడిగేవాడు ఉండడు. నీకు కావాలంటే అలాంటి సంఘాల్లోకి వెళ్ళిపోవచ్చు. ఒరిజినాలిటీగా నరకానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే ఐజాక్ చార్లీ గారు స్థాపించినటువంటి మందిరంలో నువ్వు ఎదగాల్సిందే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడూ దేవుని అభిషేకంతో నింపబడతావో ఆ రోజు జరిగే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? సర్వ సత్యములో నడిపించబడతావు. యేసుక్రీస్తు వారు సత్యమైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వ సత్యములోకి నిన్ను నడిపిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 84వ కీర్తన 4వ వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎగ్జాక్ట్లీ 9:30కి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, ఒక మాట మిమ్మల్ని అడుగునా, ప్రశ్నిస్తా. నా సాయి చూస్తారా? నడువులు నొప్పులు వస్తాయి, కిందనే చూస్తున్నారు. నా సాయి కూడా కాస్త చూడండి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు నివసిస్తున్నారా, అద్దెకున్నారా? ఏదో చిన్న డౌట్లేండి. అయ్యా మీరు చెప్పండి పెద్దవాళ్ళు, నివసిస్తున్నారా, అద్దెకున్నారా? ఆ అద్దెల సంగతి నేను అడగట్లేదు. సొంత ఇల్లు మీరు నివసిస్తున్నారా, తాత్కాలికంగా ఉన్నారంటారా? చెప్పండి.
నివసిస్తున్నారు. కానీ నీ ఇంటి సంగతి ఏమో కానీ నువ్వు ఎక్కడ నివసించాలి? బాబోయ్, 2 గంటల ప్రార్థన అంటేనే చాలా 8 గంటలకు వచ్చేవాళ్ళం మేము. ఒక అరగంట ప్రార్థన అంటేనే 8:30కు వస్తాం, 9 గంటలకు వెళ్ళిపోతాం. అయ్యగారు బిర్యానీ చేశాడా, ఆ రోజైతే ఒక పావు గంట ముందుగా వస్తాం. విశ్వాసులు అట్లా అయ్యారండి. మీరు కాదు అమ్మ, మిమ్మల్ని అసలు అనకూడదు, నేను దాటి ఇక్కడి నుంచి పోవాలి కదా, దేవునికి స్తోత్రం. మీరు కాదు, అట్లా తయారయ్యారు విశ్వాసులు. మంచి వాసన వస్తుందా, ఇవాళ మంచి క్యాటరింగ్ ఇచ్చాడా, ఇవాళ 7:30 కన్నా మనం వెళ్ళకపోతే అసహ్యంగా ఫీల్ అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు తినేదే, ప్రతిరోజు తాగేదే, ప్రతిరోజు చూసేదే, కానీ దాని మీద ఉన్నంత ఆతురత, మందిరంలో 1 గంట ఉండడానికి ఎంత కష్టపడుతున్నామో. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ మందిరములో నివసించు వారు ధన్యులో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కానీ మందిరానికి వెళ్తే ఇల్లు కూడా గుర్తుండదు, పిల్లలు కూడా గుర్తుండరు. మందిరంలోనే సాయంకాలం రాత్రి 1 గంట అయినా మందిరంలో నివసించాలి. మన పరిపూర్ణమైన జీవితము పరిపూర్ణతలోనికి వచ్చే స్థలం, ఏకైక స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు ఊరకనే అనలేదు ఆ మాట. ఎక్కడో డేరాల్లో ఉంటే దేవుని మందిరం, డేరాల్లో ఉంటే ప్రత్యక్షపు గుడారం, డేరాల్లో నా దేవుని మందిరం ఏంటి ఉండాల్సింది? ఆయనకు ఒక స్థిరమైన మందిరం కావాలి అన్నాడు. కట్టాలనుకున్నాడో లేదో దేవుడు చెప్పాడు, రే పనికి మాలినోడా, నీ చేతులు రక్తంతో నింపబడ్డాయిరా, నువ్వు కట్టొద్దు. నీ తర్వాత నీ కుమారుడు వస్తాడు, వాడి చేత నీ కోరిక నేను నెరవేరుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఒక మందిరం కట్టడం చిన్న విషయం కాదు. ఒక మందిర నిర్మాణం మీ ఏరియాలో జరిగిందంటే అది ఈరోజు ఉద్దేశం కాదు, అది జగత్తు పునాదులు వేయబడక ముందే దేవుని ఉద్దేశం. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. కప్పలు అరిసినట్టే ఉంది, కొంచెం గట్టిగా కొట్టండి. దేవునికి స్తోత్రం. ఇది ఒక అనాది సంకల్పంతో కూడిన మందిరం. అయితే మా వీధి ఇంకా వాళ్ళతో మారకపోతే నీకెందుకండి బాబు? మార్చే రోజు వస్తే నువ్వు ఆపగలవా? చార్లీ గారు ఆపగలరా? లేకుంటే పక్కనుండే వాళ్ళు ఆపగలరా? ఆ రోజు వస్తే ఎవడు ఆపగలడు? నా రాకల్లో ప్రతి మోకాలు నా ముందు వంగి తీరుతుంది. స్తోత్రం. ఆ రోజు వస్తే నువ్వేం చేయగలవు? నీ మధ్య ఒక మందిరం ఉందంటే ఆ మందిరాన్ని గురించి ఎప్పుడో వారంకి ఒకసారి వచ్చి చిమ్మేసి దుమ్ము దులిసిపోవడం కాదు. వారంకి ఒకసారి వచ్చి అట్లా సినిమాకి పోతాం, అప్పుడప్పుడు నెలకొకసారి అట్లా సినిమాకి వెళ్ళేది కాదు. ఇది శాశ్వత కాలము మనము నివసించే మందిరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో అసలు ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రసంగిలో 5:1 అంటాడు, ప్రవర్తన జాగ్రత్తగా నడిపించేది ఏదైనా ఉందంటే దేవుని మందిరం. నీ ఇల్లు కూడా నిన్ను జాగ్రత్తగా నడిపించదు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను జాగ్రత్తగా నడిపించరు, నీ కట్టుకున్న భర్త కూడా నిన్ను కాపాడలేడు. చీకట్లో చేసే చిందులు, చీకట్లో చేసే పాపాన్ని ఎవరు కూడా కనిపెట్టలేరు. నీ ప్రవర్తన సరిదిద్దే ఏకైక మందిరమే తప్ప మరొకటి లేదు. దేవునికి స్తోత్రం. రెండవది హన్నా 1:15 ఉంది, మొదటి సామ్యుయేల్లో. ఆమె కన్నీళ్లు విడిచినప్పుడు పరలోకమే దిగి వచ్చిన ఏకైక స్థలం దేవుని యొక్క మందిరం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరంలో కన్నీళ్లు విడిస్తే నీకు సంవత్సరాల తరబడి బందీగా ఉన్న ఏ సమస్య అయినా సరే విడుదల కలుగు చేసే ఒక బలమైన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మందిరం. చివరిగా మూడవదిగా 84 సంవత్సరాలు మందిరంలోనే గడిపింది అన్న. దేవునికి స్తోత్రం. లోక సువార్త 2:36-37 వాక్యాలు. సంవత్సరాలు తరబడి 84 సంవత్సరాల మందిరంలో 7 సంవత్సరాల భర్తతో ఇరుగు పొరుగు వాళ్ళు మరో పెళ్లి చేసుకుని చావరాదో? వద్దండి బాబు, నేను మందిరంలో గడిపేస్తాను. 84 సంవత్సరాలు మందిరంలో ఉన్న ఆమె కన్నులారా ఒకరిని చూసింది. ఎవరినో చెప్పండి? పొత్తిగుడ్డలతో చుట్టబడిన ప్రభు అయిన యేసుని కన్నులారా చూసింది. ప్రైజ్ ది లార్డ్. రేపు యేసయ్యను నువ్వు కన్నులారా చూడాలంటే దేవుని బిడ్డ, 1 ఆయనకు నువ్వు సమీపంగా రావాలి. 2 అంచెలంచెలుగా పెరిగి విజయాలను చవి చూసే విశ్వాసములో నువ్వు బ్రతకాలి.
3 మళ్ళా నువ్వు కూడా చెప్పు, నువ్వే చెప్పులేండి పాస్టర్ గారు, నేనే చెప్తా. 3 పరిశుద్ధాత్ముని అభిషేకంతో ఈ రోజుకు కూడా మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారంటే పెన్ను తీసుకొని రాసుకుంటాను, నేను రాసుకుంటాను. ఈ రోజుకు కూడా రాసుకుంటాను. నా వయసు 47 సంవత్సరాలు. ఈ రోజుకు కూడా రాస్తాను. మా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా రాసుకో, ఇంకెవరు చెప్పినా రాసుకోండి. నేను మా పాస్టర్ గారు వాక్యం చెప్పారంటే ఉన్నతమైన ఉపదేశం చేస్తాడు మా పాస్టర్. కూర్చొని రాసుకుంటాను. రాసుకొని ఎక్కడన్నా తప్పులు ఉన్నాయా, ఒరిజినాలిటీ ఉందో చూసుకుంటాను. తప్పులుంటే ఫోన్ చేస్తా, పలానా వాక్యం తప్పు చెప్పావు, దాన్ని రియాలిటీ చెప్పు నాకు. రాసుకుంటానండి వచ్చిన కాడి నుంచి. అట్లా కాదు, ప్రత్యేకంగా రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని రాసుకోవడం వల్ల ఈరోజు కాకపోయినా రేపైనా దాన్ని మరలా నువ్వు ధ్యానించే అవకాశం ఉంది. నీ గుండెల్లో నువ్వు ముద్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆత్మచేత నింపబడిన వాని కోసం ప్రభు రాబోతున్నాడు. 4వదిగా, ఎవడు మందిరములో నివసిస్తున్నాడు, ఇంట్లో నివసించేవాడు కాదు, మందిరములో నివసిస్తున్నాడు, మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు వాడెవడో, సేవకుని గురించి ఆలోచించేవాడెవడో, ఆడు కోసం ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ₹1 కానుక వస్తే ఆ కానుక ఏం చేయాలా మీరు చెప్పండి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పండి, నేను వదిలేస్తాలే. ఇంకా ఏం చేయాలి చెప్పండి. కానుక వచ్చింది, ఒక ₹1000 వచ్చింది ఆదివారం, ఏం చేస్తారు దాన్ని చెప్పండి అక్క. మందిరానికి వాడుకోవాలా, బైబిల్లో చెప్పిందని కట్టామన్నా ఎక్కడా మీరు, నాకు అర్థం కాదు. సేవకుడు తినాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే సేవకుడు తినాలి. సేవకుడు తింటే ఆ సంఘము శాఖోపశాఖలుగా మారద్ది. ఇదిగో ఆ పుల్లాపురంలోనే ఉంది మా మందిరం. ఆ పుల్లాపురమే ఇంకా వేరే పురంలాగా బాధ ఇది. వినండి, సేవకుడు తినాలి. సేవకుడు తింటూనే ప్రతి కార్యాన్ని చేసే బాధ్యత సేవకుడి మీద ఉంటుంది. నాకు తెలిసైతే బైబిల్ చెప్పింది అదే. పాత నిబంధన కానించి తీసుకోండి, కొత్త నిబంధన కాడికి రండి. ఏమ్మా, ఇప్పుడు దశమ భాగం అననీయ సప్పీరాలు ఇవ్వకపోతే చచ్చిపోయారు. ఇచ్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలా. ఎవడికాడిచ్చారు ఆ రోజుల్లో? చేతికి కూడా ఇవ్వలేదంట. ఆడబెట్టారు, అపోస్తుల కాళ్ళ కాడ పెట్టారట. బాబోయ్, ఇది మాది కాదు, ఇది నీదే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ మందిరాన్ని ఖర్చు పెట్టాలా? ఆ మందిరం పనులు చేసుకుంటా పోతే సేవకుడు ఏమవ్వాలా? ఆయన ఉద్యోగం చేసుకోవాలా ఎట్టా? వేరే చోట పనికి వెళ్తే మీకోసం ఏం ప్రార్థన చేస్తాడో? ఆటో తోలుకుంటే నీకోసం ఏం ప్రార్థన చేస్తాడో? ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తే నీకోసం ఏం ప్రార్థన చేస్తాడో? సేవకుడు మందిరంలో చేతులెత్తి మీ అందరి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత అయింది. స్తోత్రం. అమ్మా, నాకు తెలుసో తెలియందో, నాకు తెలిసిందే నిజాన్ని మీకు చెప్పి వెళ్తున్నాను. ఇక్కడ వచ్చే ప్రతి రూపాయిని సేవకుడు కుటుంబం, సేవకుడు తినిన తర్వాతనే మందిర కార్యక్రమాలు జరగాలి. మీ కుటుంబాలు దీవించబడతాయి. మరొకసారి వచ్చినప్పుడు దాని గురించే ప్రసంగం చేసి తీరతా. దేవునికి స్తోత్రం. వాక్యం లేకుండా నేను ఏ రోజు ఎవరితో మాట్లాడను. రాయ్, ఏంటి పిల్లలు ఎట్లా ఉన్నారు, కూర్చోండి. అర్థమైందా? వాక్యం లేకుండా మేము మీ కాడికి రాం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. లేండి ఆయన, త్వరగా లేండి, బయలుదేరదాం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను. ఎవరి కోసం రాబోతున్నాను? ఆయన రక్తం చేత కడగబడి ఆయనకు సమీపమై ఉన్న వారి కొరకు రాబోతున్నాను. ఎవరి కోసం రాబోతున్నాను? విశ్వాసము కలిగిన వారి కొరకు రాబోతున్నాను. విశ్వాసం వలన అనేక మేలులు అనుభవించిన వారి కొరకు రాబోతున్నాను. ఎవరి కోసం రాబోతున్నాడయ్యా? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారి కొరకు రాబోతున్నాడు. అయ్యా, ఎవరి కోసం రాబోతున్నాడయ్యా?
దేవుని మందిరములో నివసించే వారి కోసం రాబోతున్నాడు. ఇంట్లో ప్రార్థన చేస్తాను, లైవ్లో వాక్యం వింటాను, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయన మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిస్తేనే హన్న గర్భం తెరవబడింది. ఆయన మందిరానికి వచ్చి అన్న 84 సంవత్సరాలు సేవ చేస్తేనే యేసయ్యను కన్నులారా చూడగలిగింది. ఆయన మందిరానికి వస్తేనే వాక్యం చేత నీ జీవితం కట్టబడుతుంది. వాక్యం చేత నీ జీవితం కట్టబడుతుంది. ఈరోజు నువ్వు మందిరంలో నివసిస్తావో, ఇంట్లో నివసిస్తావో, ఎడారిలో నివసిస్తావో, అది నీ వ్యక్తిగత విషయం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడో. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడో. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతలన్ పాపును. నీ చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడో. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును ప్రియుడో. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. త్వరగా రాబోతున్న నీ సందేశాన్ని మేము విన్నాం. నీ రాకల్లో మేము ఎత్తబడాలని మా పట్ల నువ్వు కలిగి ఉన్న గొప్ప సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎత్తబడాలని మమ్మల్ని మీరు కోరుకున్నందుకు మీకు స్తోత్రం. అవునయ్యా, మేము ఎత్తబడాలంటే నీకు సమీపంగా మేము మారాలి. మేము ఎత్తబడాలంటే బలమైన విశ్వాసాన్ని కలిగిన యోధులంగా మారాలి. మేము ఎత్తబడాలంటే పరిశుద్ధాత్ముని అభిషేకములో మేము మండాలి. మేము ఎత్తబడాలంటే అయ్యా నీ మందిరములో మేము నివాసం చేయాలి. ఎల్లప్పుడూ మందిరాన్ని గురించి ఆలోచించాలి. ఎల్లప్పుడూ మందిరానికి ఏం కావాలో ఆలోచించాలి. ఎల్లప్పుడూ సేవకులు ఎలా ఉన్నారో పరామర్శించగలిగే వారిగా మేము మారాలి. అటు కృపను మాకు దయచేయమని ఈ సందేశము ఆధ్యాత్మికంగా నీ బిడ్డలను స్థిరపరిచి కట్టునట్లు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.